హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు వరలక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి వరలక్ష్మి, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు ఈ ఇంట్లో ఎలా పడితే అలా ఉందామనుకుంటున్నావా ఏంటి? ఈ ఇంట్లో నీకు నచ్చినట్టుగా ఉండడానికి అలా జరగదు. మీ ఇంట్లో అలా జరుగుతుంది, కానీ ఆ ఇంట్లో ఇలా జరగదు. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు పాడులు ఉన్నాయి. అవి పాటిస్తేనే ఇక్కడ ఉండాలి, లేదంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపుకి చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే, ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే, ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంటికి కొన్ని పద్ధతులు పాటలు ఉన్నాయి. ఆ పద్ధతులు పాటిస్తేనే ఇంట్లో ఉండాలి. ఈ ఇల్లు ఎంత సాంప్రదాయకమైన ఇల్లు తెలుసా? నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగుకుంటూ ఏ టైంకో వస్తే ఆ టైంకో నడవదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే విష్ణు చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే విష్ణు మాత్రం పిల్లువలో అందరూ కూడా అలా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా చేసింది అని చెప్పేసి వైష్ణవి వెన్నెల వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా నేను ఉండగలను, నాకు ఆ ప్రైవసీ కూడా లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే, మీరు నన్ను విడిచిపెట్టాక నా జీవితం ఎలా అయిందో మీకు తెలియదు. నా జీవితమే మొత్తం మారిపోయింది. నాకు ఇప్పుడు ఈ అవకాశం దొరికింది, అందుకే నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అని చెప్పేసి విష్ణు వైపుకు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది.